హాయ్ అండి అందరికీ. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి ప్రసాదం రెసిపీ చక్కెర పొంగలిని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనం ఇంట్లో ప్రసాదం చేయాలనుకున్నప్పుడు కానీ లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ చక్కెర పొంగలిని ఇలా మంచి రుచితో చాలా సులువుగా చేసుకోవచ్చు. సో మరిక లేట్ చేయకుండా నోట్లో వెన్నెలా కరిగిపోయే కమ్మటి చక్కెర పొంగలిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం పదండి. ముందుగా ఏదైనా ఒక కప్పు కొలతతో లేదా గ్లాస్తో అయినా సరే 3/4 కప్పు బియ్యంని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పుని ఫ్రై ప్యాన్లోకి తీసుకొని కాస్త దోరగా వేయించాలి. నార్మల్గా అయితే పెసరపప్పుని కొంతమంది వేయించకుండానే అలాగే వేసి చేస్తారు. కానీ పప్పుని ఇలా వేపుకొని వేయడం వలన పొంగలి రుచి అనేది ఇంకా బాగుంటుంది. ఇలా కొంచెం దోరగా వేపుకున్నాక ఇప్పుడు ఈ పప్పుని కూడా బియ్యంలోకి తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి. ఇలా మనం కుక్కర్లో తీసుకుంటే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కుక్కర్కి బదులుగా బౌల్లో కూడా కుక్ చేసుకోవచ్చు. ఇందులోకి 2.5 కప్పుల నీళ్ళను తీసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, రైస్ అనేది మరీ మెత్తపడకుండా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. చక్కెర పొంగలి కోసం అన్నం అనేది మనకి బాగా ఉడకాలి, కానీ ఇలా చూడ్డానికి రైస్ గ్రెయిన్స్ అనేవి కనపడాలన్నమాట. సో ఇలా ఉడికించిన అన్నంలోకి మనం తీసుకున్న కొలత కప్పుతోనే 1.5 కప్పుల చక్కెరను తీసుకోండి. ఒకవేళ మీకు పొంగలి ఇంకా ఎక్కువగా స్వీట్నెస్ ఉండాలి అని అనుకుంటే ఇంకాస్త చక్కెరను యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ప్లేసెస్లో చక్కెర పొంగలి అంటే మొత్తం చక్కెరతో మాత్రమే చేస్తారు. కానీ ఇందులోనే కొంచెం అంటే ఒక 2 టేబుల్ స్పూన్లంత బెల్లంని వేసుకోండి. ఇలా మనం నైవేద్యం కోసం ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొద్దిగా బెల్లం ముక్కని వేస్తే చాలా మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఇలా బెల్లం ముక్కని వేసాక అంతా ఒకసారి బాగా కలిపేసుకుని పొంగలి కొంచెం గట్టిగా అయినట్టు అనిపిస్తే ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళను తీసుకోండి. అలాగే ఈ టైంలోనే 4-5 యాలకులను అలాగే పెసర గింజంత పచ్చకర్పూరంని కూడా వేసుకోండి. ఇలా వేయడం వలన సేమ్ మనకి గుళ్ళో ప్రసాదం ఎలా ఉంటుందో అలా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. సో ఒకసారి ఇలా కలిపేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కలపండి. మనకు చక్కెర పొంగలి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, ఎందుకంటే ఇది చల్లారిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం గట్టి పడుతుంది కదా. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి తీసుకోవడానికి ఫ్రై ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం, కిస్మిస్లు ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న పొంగల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలపండి. ఇలా మనం చాలా తక్కువ టైంలోనే కమ్మటి చక్కెర పొంగలిని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.